హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అన్నయ్యలు ఇద్దరు ఇంటిని వాటాలు వేసుకొని పంచుకున్నట్లే తమ అమ్మా నాన్నని కూడా వాటాలు వేసుకొని పంచుకున్నారని తెలిసి ఓ కూతురిగా ఆమె తీసుకున్న నిర్ణయంతో అన్నదమ్ములు ఇద్దరికీ తాము చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఇంతకీ ఆ కూతురు ఏం చేసిందో ఈరోజు మనం తెలుసుకుందాం. సావిత్రి, కాస్త కాఫీ తీసుకొస్తావా అని భార్యని కేకేసి పేపర్లో తలదూర్చిన శివరామయ్యకు చప్పున స్ఫురణకు వచ్చింది సావిత్రి ఇక్కడ లేదు అని. అవును, అలవాట్లో పొరపాటు. అమ్మా వాణి, కాఫీ తీసుకొస్తావా అనబోతూ మళ్ళీ ఆ మాటలనే గొంతులోనే మింగేశాడు శివరామయ్య. టైం అయితే తనే ఇస్తుంది. పిల్లల్ని స్కూల్కి తయారు చేయడంలో బిజీగా ఉండి ఉంటుంది. తనని తొందర పెట్టడం సరికాదు అనుకున్నాడు. ఏమైనా భార్యను అడిగినంత ధాటిగా కోడల్ని ఎలా అడగగలడు? ఎందుకో ఒక్కసారిగా మనసంతా దిగులు ఆవరించినట్లుగా అనిపించింది ఆయనకు. మీ చిన్న కోడలు చంటి పిల్లాడిని సరిగ్గా చూసుకోలేకపోతోంది. అమ్మ అయితే వాడి సంరక్షణ సరిగ్గా చేస్తుందని చెప్పి చిన్న కొడుకు సావిత్రమ్మను తీసుకెళ్లిన దగ్గర నుంచి ఆయనకు ఏమీ తోచకుండా ఉంది. సావిత్రమ్మ అక్కడకు వెళ్ళి 2 నెలలు అవుతుంది. చంటి పిల్లల్ని తల్లి చూసుకోలేదంటే ఎలా? అయినా ఈవిడ అక్కడ ఎంతకాలం ఉండిపోతుందో ఏమిటో. చిన్న కొడుకు మాట పట్టుకొని అక్కడికి వెళ్ళి ఉండిపోయిన భార్య మీద కోపం వచ్చింది ఆయనకి. అసలు ఇటీవల ఇంట్లో జరిగిన పరిణామాలేవి శివరామయ్య గారికి నచ్చలేదు. తను, తన భార్య, పెద్దబ్బాయి హరి కుటుంబం, చిన్నోడు శ్రీధర్ కుటుంబం అంతా కలిసి ఈ ఇంట్లోనే ఉండేవారు. హరి ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నోడు రెవెన్యూ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్, గవర్నమెంటు ఉద్యోగం. శివరామయ్య ఆప్కోలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అప్పట్లో పెన్షన్ విధానం లేకపోవడంతో ప్రస్తుతం ఆయనకు పెన్షన్ ఏమీ రాదు. ఉద్యోగం చేసే రోజుల్లో కూడా అత్యవసర సంపాదన కావడంతో పిల్లల్ని చదివించడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అయినా ఉన్నంతలో సర్దుకొని పొదుపుగా ఉండి మొత్తం మీద ఓ చిన్న ఇల్లు కట్టగలిగాడు శివరామయ్య. కొడుకులు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత పెళ్ళిళ్ళు కావడంతో కుటుంబం పెరిగింది, ఇల్లు ఇరుకయ్యింది. రిటైర్మెంట్ తర్వాత ఆయనకు వచ్చిన డబ్బుకు కొడుకులు ఇద్దరూ తలా కొంత మొత్తం కలుపుకొని ఇంటిని 2 గదులు వేరువేరుగా వచ్చేలా రీమోడల్ చేయించారు. శివరామయ్య తన రిటైర్మెంట్కు ముందే తన ఏకైక కూతురు గారాల పట్టి సుభద్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలిగాడు. అయితే అందుకు కారణం సుభద్ర అందం, అదృష్టం అని చెప్పుకోవాలి. అల్లుడు మధు బ్యాంకు ఉద్యోగి. అతను ఏదో పెళ్లిలో సుభద్రను చూసి ఇష్టపడ్డాడు. పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. దాంతో కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది. అప్పటికి సుభద్ర బీఎస్సీ ఫైనల్ ఇయర్ రాసింది. ఇంకా చదువుతానని సుభద్ర పట్టుబట్టింది. కానీ మంచి సంబంధం కావడంతో ఆమెకు నచ్చజెప్పి పెళ్లి చేశారు. మధు చాలా మంచి మనిషి, నెమ్మదస్తుడు. తల్లిదండ్రులు మధు చిన్నవాడిగా ఉన్నప్పుడే చనిపోయారు. మేనమామ మధుని పెంచి పెద్ద చేశాడు. మధు సుభద్రల పెళ్ళైన 2 ఏళ్లకు ఆయన కూడా కాలం చేశాడు. సుభద్ర విషయంలో తిరిగి చూడనవసరం లేని సంబంధం చేయగలిగినందుకు శివరామయ్య ఆనందపడుతూ ఉంటాడు. రత్నాల్లాంటి 2 పిల్లలు, ప్రేమించే భర్త, చింతలేని సంసారంతో ప్రస్తుతం సుభద్ర హాయిగా ఉంటుంది. అయితే శివరామయ్య ఇంట్లో ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చాయి. దానికి నాంది చిన్న కొడుకు శ్రీధర్కి విజయనగరం నుంచి పార్వతీపురం బదిలీ కావడమే. పైగా అది రోజు తిరగగలిగే దూరం కాకపోవడంతో శ్రీధర్కి అక్కడికి వెళ్ళి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొదట ఒక్కడే వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాడు. అయితే వంట రాకపోవడంతో, హోటల్ భోజనం పడకపోవడంతో ఇబ్బంది అయ్యింది. దాంతో భార్యని, చంటి పిల్లాడిని తీసుకెళ్ళక తప్పలేదు. అయితే ఈ క్రమంలో కొన్ని సంఘటనలు జరిగాయి. శ్రీధర్ ఈ విషయంలో ముందుగా ఆలోచన చేశాడు. తను బయటకెళ్తున్నాడు. అద్దె ఇచ్చి ఇంకో ఇంట్లో ఉండక తప్పదు. అలాగని
అన్నయ్య సొంత ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన అద్దెలో సగం కట్టమని అడగలేడు. అందుకని ఇంటి విషయంలో ఓ మాట అనుకుంటే బాగుంటుందేమో అనుకున్నాడు. ఈ విషయం అన్నతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా తమ్ముడు సందిగ్ధతను కనిపెట్టిన హరి తమ్ముడితో ఇంటి విషయంలో ఓ మాట అనుకుందామన్నాడు. ఈ విషయంలో హరి ఆలోచన హరికి ఉంది. తమ్ముడు ఈ మధ్య టౌన్ శివారులలో తెలిసిన వాళ్ళు వెంచర్ వేశారు అని చెప్పి ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. ఎప్పటికైనా ఇల్లు కట్టే ఆలోచనలో ఉన్నట్టుంది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అతనికి హౌసింగ్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. తనది చూస్తే ప్రైవేట్ ఉద్యోగం. స్థలం కొని ఇల్లు కట్టడం తన వల్ల అయ్యేలా కనిపించడం లేదు. అందుకని తాము ఉంటున్న ఇంటిని తను తీసుకొని దీనికి రేటు కట్టించి అందులో సగం తమ్ముడికి చెల్లిస్తే సరిపోతుంది కదా అని హరి ఉద్దేశం. దానికి ఇదే సందర్భం అని అతడు భావించాడు. అన్న ఆలోచనకి శ్రీధర్ కూడా ఒప్పుకున్నాడు. శ్రీధర్ ఆలోచన మరో విధంగా ఉంది. తను ఎలాగో స్థలం తీసుకున్నాడు. ఇంటికి రేటు కట్టించి అందులో సగం హరి తనకి ఇస్తే తాను మరికొంత లోన్ పెట్టి ఆ స్థలంలో తను కోరుకున్న విధంగా ఇల్లు కట్టించుకోవచ్చు. ఎలాగో నాన్న ఖాళీగానే ఉన్నాడు కాబట్టి దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యతని ఆయనకు అప్పగించవచ్చు అని శ్రీధర్ ఆలోచనలు ఈ రకంగా సాగాయి. ఇంట్లో వాళ్ళందరినీ ఓ రోజు కూర్చోబెట్టి ఈ నిర్ణయం చెప్పారు అన్నదమ్ములిద్దరూ. శివరామయ్య సావిత్రమ్మలకి దీంట్లో కాదనడానికి ఏమీ కనబడలేదు. ఆ రకంగా ఓ మాట అనుకున్నారు. ఇంటికి రేటు కట్టించాక తాను ఇంటి మీద లోన్ తీసుకోనైనా సరే తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బు చెల్లిస్తానని చెప్పాడు హరి. శివరామయ్య గారికి ఓ విషయం అర్థమయ్యింది. ఆస్తి పంపకం అని పేరు పెట్టకపోయినా ప్రస్తుతం తమ కుటుంబంలో జరుగుతున్నది అదే. ఎందుకంటే తమకున్న ఏకైక స్థిరాస్తి ఇల్లు ఒక్కటే. అంతకుముందు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఏమీ లేవు. ఇప్పటి వరకు అంతా కలిసే ఉన్నారు. తామంతా ఒకే కుటుంబం అన్న భావన ఉండేది. ఎప్పుడైతే ఆస్తి పంపకాలు పూర్తయి ఉమ్మడి అన్న భావన పోతుందో అప్పటి నుంచి తమ కుటుంబం మధ్య అన్యోన్యత ఇంతకు ముందులానే ఉంటుందా అని ఆయన అనుమానం. ఈ విషయంలో ఆయనకి మరో అసంతృప్తి కూడా ఉంది. సుభద్ర పెళ్లి సందర్భంగా అల్లుడికి తాము పెద్దగా ముట్టచెప్పింది ఏమీ లేదు. ఈ విషయంలో అసంతృప్తి ఏమీ లేకపోయినా తను మాత్రం రిటైర్మెంట్ అయ్యాక వచ్చే మొత్తంలో కొంత సుభద్రకి ఇద్దామని అనుకున్నాడు. ఆ విషయం కొడుకులతో కూడా చెప్పాడు. అయితే అప్పటికి కుటుంబం పెరగడం, ఇల్లు రీమోడల్ చేయించడం తప్పనిసరి కావడంతో అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఇల్లు వాటాలు వేసుకునే సమయంలో కూడా సుభద్ర గురించి కొడుకులిద్దరూ ఏమీ ప్రస్తావించకపోవడం ఆయన అసంతృప్తికి కారణం. అయితే ఆయన దాన్ని బయటపడనివ్వలేదు. కానీ శివరామయ్యకి ఈ మధ్య తరచూ భార్యకేసి మనసు మల్లుతోంది. సావిత్రి అక్కడికి వెళ్ళిన నెల తర్వాత ఓసారి పెద్దోడి దగ్గరకు వెళ్ళి వస్తానంటూ ఇక్కడికి వచ్చింది. నిజానికి అది తన మీద బెంగే అని ఆయనకు తెలుసు. పెళ్ళయ్యాక ఈ వయసు వరకు ఎప్పుడు కూడా ఇన్ని రోజులు ఆయన సావిత్రిని వదిలి ఉన్నది లేదు. కాన్పుకి పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా కనీసం 10 రోజులకొకసారి వెళ్ళి చూసి వస్తుండేవాడు. ఇన్ని రోజులు ఆమెను చూడకుండా ఉండటం ఇదే ప్రథమం. అయితే సావిత్రి తన దగ్గరకు వచ్చి 2 రోజులైనా కాకముందే అమ్మని రమ్మంటూ శ్రీధర్ నుంచి ఫోన్లు. నిజమేనండి, ఇక్కడ మేము రాగిణికి పెద్దగా పనులు చెప్పేవాళ్ళమే కాదు, అంతా నేను వాణ్ణి చూసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకొని పిల్లల్ని చూసుకోవాలంటే అలవాటయ్యేదాకా కష్టమే కదా అంటూ చిన్న కోడల్ని సమర్థించి ఈవిడ బయలుదేరి వెళ్ళిపోయింది. శివరామయ్యకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. నువ్వు అక్కడే ఉండి పనులన్నీ చూసుకుంటూ ఉంటే ఇంకా ఆవిడకి ఎప్పుడు అలవాటవుతుంది అన్నాడు. కానీ సావిత్రమ్మ పట్టించుకోలేదు. సావిత్రమ్మ లేకపోవడంతో శివరామయ్యకి ఏమీ తోచడం లేదు. ప్రతి పనికి తడుముకున్నట్లుగానే ఉంటుంది. ఈవిడని ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉంచుతాడో వీడో అని చిన్న కొడుకుని ఉద్దేశించి అసహనంగా అనుకున్నాడాయన. పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సుభద్ర ముందు చిన్నన్నయ్య ఇంటికి పార్వతీపురం వెళ్ళింది. పిల్లలు చదువుతున్న కాన్వెంట్లోనే ఆమె టీచర్గా పనిచేస్తోంది. అందుకని పిల్లలకు సెలవులు వస్తే ఆమెకు సెలవులే.
శ్రీధర్ ఇంట్లో 4 రోజులు ఉన్న తర్వాత సావిత్రమ్మని వెంటబెట్టుకొని హరి దగ్గరకు వచ్చింది సుభద్ర. ఇంటిని పంపకాలు చేసుకున్నా కానీ సుభద్రకు ఏమీ ముట్ట చెప్పకపోవడం పట్ల హరికి మనసులో కొంత ఇబ్బందిగానే ఉంది. తండ్రి రిటైర్మెంట్ డబ్బు నుంచి కొంత చెల్లెలికి ఇవ్వాలి అనుకొని ఇవ్వలేకపోవడం కూడా అతనికి గుర్తుంది. సుభద్ర ఉన్న 4 రోజులు సందడిగా గడిచిపోయాయి. అమ్మా నాన్నల్ని నాతో పాటు తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకుంటాను, చిన్నన్నయ్యకు కూడా చెప్పాను అని చెప్పి శివరామయ్య సావిత్రమ్మలు ఇప్పుడే ఎందుకమ్మా అంటున్నా వినకుండా తమతో పాటు తీసుకెళ్ళింది సుభద్ర. 4 రోజుల తర్వాత అమ్మా నాన్నలని ఎప్పుడు పంపిస్తున్నావమ్మా అంటూ సుభద్రకి ఫోన్ చేశారు హరి. 2 రోజులు పోయాక వస్తారులే, అప్పుడు నిన్ను ఒక మాట అడగాలన్నయ్యా అంది సుభద్ర. ఏమిటమ్మా అది అని అడిగాడు హరి. ఇల్లు వాటాలు వేసుకున్నారు, సరే మరి ఆ సందర్భంలో నేను గుర్తులేనా అన్నయ్య అని చెల్లెలు అడిగిన దానికి ఏమనాలో తోచక ముభావంగా నవ్వేశాడు హరి. మీరేమనకపోయినా మిమ్మల్ని అడిగి తీసుకునే హక్కు నాకు ఉందని అనుకుంటున్నాను, ఏమంటావన్నయ్యా అని అడిగింది సుభద్ర. ఇంతకీ నీకేం కావాలో చెప్పమ్మా అని అడిగాడు హరి. ఫోన్లో చెప్పలేను కానీ ఉత్తరం రాస్తాను, నాకేం కావాలో అందులో రాస్తాను అని నవ్వుతూ అంది సుభద్ర. ఉత్తరమా అని ఆశ్చర్యపడి సరేనమ్మా అన్నాడు హరి. సుభద్ర మాటలు అతనికి అమితాశ్చర్యాన్ని కలిగించాయి. అతనికే కాదు, వాణికి ఫోన్ ద్వారా సంగతి తెలుసుకున్న శ్రీధర్, రాగిణి కూడా అంతే ఆశ్చర్యపోయారు. మామయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడి సంగతి ఏమిటో కనుక్కుంటే బాగుంటుంది కదా అని వాణి చెప్పినా ఉత్తరం వచ్చాక చూద్దాంలే అంటూ దాటవేశాడు హరి. చివరికి అంతా ఎదురు చూస్తున్న ఉత్తరం రానే వచ్చింది. ఆత్రంగా తెరచి చూశాడు హరి. అన్నయ్యకు సుభద్ర వ్రాయునది. అన్నయ్య, నేను మొన్న చిన్నన్నయ్య దగ్గర నుంచి మీ ఇంటికి రాగానే ఓ మాట అన్నావు, నువ్వు గుర్తుందా? నాన్న ఈ మధ్య ఏమిటో చిరాగ్గా ఉంటున్నారు అమ్మా, వేళకి భోజనం చేయాలన్న ధ్యాస కూడా ఉండటం లేదు, మందులు కూడా ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నారు అన్నావు. అలా ఎందుకుంటున్నారో ఏమైనా ఆలోచించావా? చిన్నన్న ఇంటి దగ్గర ఉన్న 4 రోజులు నేను గమనించింది ఏమిటంటే అమ్మ కూడా మునుపటంత హుషారుగా లేదని. తను కూడా పరధ్యానంగా ఉండటం నా దృష్టిని దాటిపోలేదు. అంతేకాదు, అక్కడ నాకు ఇంకో విషయం కూడా తెలిసి వచ్చింది. చిన్నన్నయ్య వదినతో అంటున్న మాటలు అనుకోకుండా నా చెవిన పడ్డాయి. అన్నయ్య మాత్రం అరకొర జీతంతో అమ్మా నాన్నల్ని ఇద్దరినీ చూసుకోవాలంటే కష్టం కదా, అందుకని అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం. ఈ మాట అన్నయ్య నేను ముందే అనుకున్నాం. కాకపోతే నువ్వు శ్రీధర్ దగ్గర ఉండు అని అన్నయ్య అమ్మతో అంటే బాగుండదు, కాబట్టి నువ్వు పిల్లాడిని చూసుకోలేకపోతున్నావని వంక పెట్టి అమ్మని తీసుకువచ్చాను. ఇక నుండి అమ్మ బాధ్యత మనదే అంటున్నాడు. ఆ మాటలు విని నేను తెల్లబోయాను. మీరు ఇంటినే కాదు అమ్మా నాన్నలని కూడా పంపకాలు చేసుకున్నారన్న విషయం నాకు అర్థమయ్యింది. పాపం వాళ్ళకే ఇంకా అర్థం కాలేదు. పిచ్చి నాన్న, అమ్మ చిన్నన్నయ్య దగ్గర నుంచి ఎప్పుడు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. నీ కోసం చిన్నన్నయ్య, వాడి కోసం నువ్వు ఆలోచించి బాగానే ఒప్పందాలు చేసుకున్నారు. కానీ మీరిద్దరూ అమ్మా నాన్న కోసం ఆలోచించలేదన్నయ్య. ఈ వయసులో వాళ్ళిద్దరినీ వేరు చేయడం సమంజసమేనా? అమ్మని నిమిషానికోసారైనా పిలవందే నాన్నకి తోచదని, అందులోనే ఆయన సంతృప్తి దాగుందని నీకు తెలీదా? నాన్న చెప్పే పనులు చేసి పెడుతూ ఆయన్ని ఆప్యాయంగా విసుక్కోవడంలోనూ ఆయన బాగోగులు చూసుకోవడంలోనే అమ్మ ఆరోగ్యం దాగుంది అని తెలీదా? ఈ వయసులో ఒకరి దగ్గర ఒకరు ఉండటం ఎంత అవసరమో, ఒకరి సహచర్యం మరొకరికి ఎంత బలాన్ని ఇస్తుందో నీకు తెలియదా? అమ్మా నాన్న మునిపట్ల ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, చిరాగ్గా పరాగ్గా ఎందుకు ఉంటున్నారో ఇంకా నేను చెప్పాలా అన్నయ్య? ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే కలిసి ఉండటం కన్నా పెద్ద కోరికలేవి వాళ్లకు లేవని నా మనసుకు తెలుస్తోంది. నాకు కావాల్సింది ఏమిటో చెప్తానన్నాను. అది ఏమిటంటే, మీరు అమ్మా నాన్నలని కూడా పంచుకోదలిస్తే నా వాటాగా వాళ్ళను నాకు ఇచ్చేయండి.
నా దగ్గరే పెట్టుకుంటాను. ఇది మీ మీద కోపంతోనో లేక ఏదో ఆవేశంతోనో చెప్తున్న మాట కాదు. పూర్తిగా ఆలోచించే చెప్తున్నాను. దీనికి మీ బావగారి పూర్తి మద్దతు నాకు ఉంది. సంకోచిస్తూనే నేను మీ బావగారి దగ్గర ఈ ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. నిజానికి ఆయన నుంచి వచ్చిన ప్రతిస్పందన నేను ఊహించనిది. ఆయన ఒకటే అన్నాడు, మీ అన్నయ్య వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నిజంగా నా నుంచి ఎటువంటి అభ్యంతరమూ లేదు. పైగా అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. అంతేకాదు, అమ్మా నాన్నలకి కూడా ఆయనే ఈ విషయం చెప్పి మీ అబ్బాయిలు అంగీకరిస్తే నా మాట కాదనకూడదు అంటూ ఒట్టు పెట్టించుకున్నారు. అన్నయ్య, బావగారి సంగతి మీకు తెలుసు. తన వైపు నుంచి ఆత్మీయ బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆయన ఎంతో బాధపడుతుంటారు. పెంచి పెద్ద చేసిన మేనమామ కూడా చనిపోయాక ఆయన మరీ బాధపడుతున్నారు. ఈ విషయంలో నేను ఎంత చెప్పినా ఆయన సమాధాన పడలేకపోయారు. బహుశా అందుకే ఆయన నా ఆలోచనకు పూర్తి మద్దతునిచ్చారు. ఇంట్లో తమకంటూ పెద్ద దిక్కు ఉందని చెప్పుకోవడానికి ఆయన ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీరు ఒప్పుకుంటారని ఆయన కూడా ఆశపడుతున్నారు. నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. 2 కొడుకులు ఉండి కూడా తల్లి తండ్రి కూతురు దగ్గర ఉంటున్నారని ఎవరైనా అనుకుంటారేమోనని అంటే నేనేమీ సమాధానం చెప్పలేను. మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు. అందరి గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదని నా నమ్మకం. పెళ్ళైన తర్వాత ఫలానాది కావాలంటూ ఎప్పుడూ మిమ్మల్ని కోరింది లేదు. ఈరోజు నేను అడుగుతున్న ఈ కోరికను కాదనరు అనే భావిస్తున్నాను. ఈ విషయం గురించి చిన్నన్నయ్యతో మాట్లాడు. మీ నిర్ణయం కోసమే మేము ఎదురు చూస్తుంటాము. ఈ విషయాలన్నీ మీతో ముఖాముఖి చెప్పలేనని భయపడే ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నొప్పించే విధంగా ఏవైనా రాసి ఉంటే క్షమించమని కోరుతున్నాను. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ మీ ప్రియమైన చెల్లెలు సుభద్ర. చదవడం ముగించిన హరి మనసులో కల్లోల భావతరంగాలు వెల్లివెత్తాయి. ఉత్తరంలో వాక్యాలు కొన్ని అతడికి కనిపించని వాతలు పెట్టాయి. ఏదో అపరాధ భావం అతన్ని కొట్టుమిట్టాడేలా చేసింది. సుభద్ర ఏమడుగుతుందోనని ఒకంత ఆందోళనగా, మరోపక్క ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతడికి ఇప్పుడు తను అడిగిన దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో సుభద్ర ఉత్తరంలో ఏం రాసిందో అని శ్రీధర్, రాగిణి కూడా అక్కడికి వచ్చారు. ఉత్తరం చదివిన వాళ్ళు ఆలోచనలో పడ్డారు. తాము చేసిన తప్పేంటో అన్నదమ్ములు ఇద్దరికీ తెలిసి వచ్చింది. వెంటనే అందరూ కలిసి సుభద్ర ఇంటికి వెళ్ళారు. శివరామయ్య, సావిత్రమ్మల కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నారు. మిమ్మల్ని విడదీసినందుకు మమ్మల్ని క్షమించండి. సుభద్ర మా కళ్ళు తెరిపించింది. ఇక మీరిద్దరూ ఎలా చెప్తే అలాగే మేము నడుచుకుంటాము. మీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండండి అని తల్లిదండ్రుల మీదే నిర్ణయం వదిలేశారు. బాగా ఆలోచించిన శివరామయ్య ఎవరిని నొప్పించకూడదని అందరి దగ్గర తలా కొన్నాళ్ళు ఉంటామని మాటిచ్చారు. అందరూ సంతోషపడ్డారు. ఇంతలో సుభద్ర, మధుల పెళ్లిరోజు వచ్చింది. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సుభద్రకు బంగారు గాజులు, హారము కానుకగా ఇచ్చారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.